ఏపీపీఎస్సి ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ 3లో మొదటి 2 యూనిట్స్ అయిన రామాయణ మహాభారతం గురించి చర్చించడం జరిగింది. తర్వాత మనకి భాగవతం, హిందూ పురాణాలు ఈ టైప్లో కొన్ని లెసన్స్ ఉంటాయి. అవి ఏంటంటే మెయిన్గా పురాణాలకు సంబంధించినవి, నెక్స్ట్ హిందూ పండగలు, కళలకు సంబంధించినవి, వైదిక సంస్కృతి వీటికి సంబంధించింది, హిందూ కుటుంబ వ్యవస్థ, హిందూ ధర్మంలోని గురువులు, శాఖలు, తత్వవేత్తలు వీరందరి గురించి కూడా ఉంటుంది. ఇంకా చివరి యూనిట్స్ అయిన 10, 11, 12 యూనిట్లు ముందర మనం చర్చించి దాని తర్వాత 3rd యూనిట్ నుంచి 9th యూనిట్ దాకా చర్చించడం జరుగుతుంది. దానికి మెయిన్గా రీజన్ ఏంటంటే ఈ 10, 11, 12 యూనిట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్ మెయిన్గా స్కోరింగ్ ఏరియా కూడా సేమ్ టైం చాలా చిన్న చిన్న యూనిట్స్. దానిలో 10వ యూనిట్ అయిన దేవాలయాలు, వాటి యొక్క చారిటబుల్ సంస్థలు, ఆదాయ వనరులు, నిధుల పంపిణీ గురించి చర్చిద్దాం. మెయిన్గా ఈ దేవాదాయ ధర్మాదాయ చట్టం 57 నుంచి 87లోని కొన్ని సెక్షన్స్ గురించి ఈ యూనిట్లో చర్చించడం జరుగుతుంది. మెయిన్గా కార్యనిర్వహణ శాఖ అధికారి ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే 90 రోజులలోపు ఆ ట్రస్ట్ యొక్క కమిషనర్ నిర్ణయించిన విధంగా ఆ ట్రస్ట్ యొక్క ఆదాయం, వినియోగానికి సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టాలి. ఇదంతా కూడా సెక్షన్ 6లోకి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సెక్షన్ 6 ప్రకారం ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత 90 రోజుల్లోపు వాళ్ళని నియమించిన విధంగా బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టవలసిన అవసరం అయితే ఉంటుంది. సెక్షన్ 6 వచ్చేటప్పటికి ద రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్. దీనిలోకి దేవాలయాలు, మఠాలు మొదలైనవన్నీ వస్తాయి. మెయిన్గా దీంట్లో ఆదాయం ఎక్కువగా వచ్చేటటువంటి అన్ని దేవాలయాలు, సంస్థలు దీనిలోకి వస్తాయి. సెక్షన్ 6ని బేస్ చేసుకుని క్లాజ్ ఏ, క్లాజ్ బి, క్లాజ్ సి, క్లాజ్ డి, క్లాజ్ ఈ ఈ రకంగా సంస్థలని లేకపోతే ఆ యొక్క దేవాలయాలని కొన్ని సెక్షన్స్ కింద డివైడ్ చేయడం అయితే, కొన్ని తరగతుల కింద డివైడ్ చేయడం అయితే జరిగింది. దానిలో మెయిన్గా సెక్షన్ 6 ప్రకారం క్లాజ్ ఏ, క్లాజ్ డి, క్లాజ్ ఈలోకి వచ్చేటటువంటి సంస్థల యొక్క బడ్జెట్ ఆడిట్ను ఆ యొక్క కమిషనర్కి, వాటికి సంబంధించినటువంటి కమిషనర్కు సబ్మిట్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. క్లాజ్ ఏ, క్లాజ్ డి, క్లాజ్ ఈలోని బడ్జెట్లు ఆ యొక్క కమిషనర్కి అయితే సబ్మిట్ చేయాలి. ఇవన్నీ కూడా సెక్షన్ 59 పరిధిలోకి వస్తాయి. సెక్షన్ 6ని బేస్ చేసుకుని సెక్షన్ 59ని కూడా బేస్ చేసుకుని ఇవ్వవలసిన అవసరం అయితే ఉంటుంది. సెక్షన్ 6లో క్లాజ్ బిలో ఉన్న సంస్థలన్నిటి యొక్క బడ్జెట్ ఆడిట్ను డిప్యూటీ కమిషనర్కి ఇవ్వాలి. ఏడిఈలలో కమిషనర్కు, బిలో డిప్యూటీ కమిషనర్కు, అలాగే సిలో సహాయక కమిషనర్కు ఇవ్వవలసిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా సెక్షన్ 59 ప్రకారం ఈ కమిషనరు, డిప్యూటీ కమిషనరు, సహాయక కమిషనరు వీళ్ళ పరిధిలోకి వస్తాయి. ఇంకా అసలు క్లాజ్ ఏలో సెక్షన్ 6 ప్రకారం క్లాజ్ ఏలో ఉన్న సంస్థలు 115 సంస్థలు ఉన్నాయి. ఈ 115 సంస్థలు సంవత్సరానికి 25 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం అయితే వస్తుంది. సో మనకి సెక్షన్ ఏలో, క్లాజ్ ఏలో ఉన్న సంస్థలు 115 ఉన్నాయి, ఆదాయం 25 లక్షల కన్నా ఎక్కువ. క్లాజ్ బిలో టోటల్గా 794 సంస్థలు అయితే ఉన్నాయి, ఆదాయం 2 నుంచి 25 లక్షల దాకా వస్తుంది. క్లాజ్ సిలోకి 2 లక్షల ఆదాయం ఉన్న సంస్థలన్నీ కూడా వస్తాయి.
మనం దేవాలయాలను ఇక్కడ సంస్థలను మెన్షన్ చేయడం జరుగుతుంది. దీనిలో 22,788 సంస్థలు అయితే ఉన్నాయి. క్లాస్ డిలోకి మఠాలు వస్తాయి. మఠాలు 135 ఉన్నాయి. క్లాస్ ఈలోకి ధర్మాదాయాలు వస్తాయి. ఇవి 2 ఉన్నాయి. ఈ రకంగా టోటల్గా గుడులు అయితేనేంటి, దేవాలయాలు అయితేనేంటి, దేవాలయాలకు సంబంధించిన సంస్థలు, మఠాలు ఇవన్నీ కలిపి మనకి 23,834 సంస్థలు అయితే ఉన్నాయి. మనకి సెక్షన్ సి ప్రకారం ఈ రకంగా సంస్థలను డివైడ్ చేయడం జరిగింది. సెక్షన్ సి ప్రకారం క్లాస్ ఏలో సంస్థలు 115, క్లాస్ బిలో సంస్థలు 794, క్లాస్ సిలో సంస్థలు 2 లక్షలు. వీటికి సంబంధించిన ఈ సెక్షన్ 6 ప్రకారం క్లాజుల కింద డివైడ్ చేసినటువంటి సంస్థలకు సెక్షన్ 59 బేస్ చేసుకుని ఈ విధంగా అయితే సబ్మిట్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. దీనిలో మెయిన్గా క్లాస్ ఏ అనేటప్పటికీ 25 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న సంస్థలు, క్లాస్ డి అనేటప్పటికీ మఠాలు, క్లాస్ ఈ అనేటప్పటికీ ధర్మాదాయాలు. వీటిలన్నిటికీ కమిషనర్కు బడ్జెట్, ఆడిట్లు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. క్లాస్ బి అంటే 2 లక్షల నుంచి 25 లక్షలు, 2 లక్షల కన్నా ఎక్కువ 25 లక్షల మధ్యలో ఉన్నటువంటి సంస్థలు వీటికి బడ్జెట్ని డిప్యూటీ కమిషనర్కు ఇవ్వాలి. క్లాస్ సి అంటే 2 లక్షల ఆదాయం ఉన్నటువంటి సంస్థలు వీటి యొక్క బడ్జెట్ సహాయక కమిషనర్కి అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఇవి 22,778 సంస్థలు ఉన్నాయి. ఈ రకంగా సెక్షన్ 6 ప్రకారం టోటల్గా మనకున్న దేవాలయాలు, వాటి యొక్క సంస్థలు ఇలా మొత్తం చూసుకుంటే 23,834 ఉన్నాయి. కామన్ గుడ్ ఫండ్ ఇది సెక్షన్ 70లోని సబ్సెక్షన్ 1లో సబ్సెక్షన్ ఏ. దీన్ని సెక్షన్ 70(1)(a) అని కూడా అంటారు. మనం సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ మళ్ళీ దాంట్లో సబ్సెక్షన్ ఏ ఇలా కాకుండా సెక్షన్ 70(1)(a) అని అయితే అనడం జరుగుతుంది. దీని ప్రకారం స్వచ్ఛంద సంస్థలు, మత సంస్థలు అందించేటటువంటి సహాయం ద్వారా ఈ కామన్ గుడ్ ఫండ్ తయారవుతుంది. వార్షిక ఆదాయం 50,000 రూపాయల దాకా ఉంటుంది. ఉన్నటువంటి దేవాలయాలు, వాటి యొక్క పరిరక్షణ, నిర్వహణ, దేవాలయాల్లో పూజలకు అయ్యేటటువంటి ఖర్చులు ఈ కామన్ గుడ్ ఫండ్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈ కామన్ గుడ్ ఫండ్ను ఉపయోగించుకుని వేద పాఠశాలలు, ఆగమ పాఠశాలల్లో శిక్షణా తరగతులను కూడా నిర్వహిస్తారు. వీటికి సంబంధించినటువంటి బడ్జెట్ అంతా కూడా కామన్ గుడ్ ఫండ్ ద్వారా అందుతుంది. కామన్ గుడ్ ఫండ్ యొక్క సెక్షన్ 70(1)(a). వీటి యొక్క మార్గదర్శకాలు: ఆదాయం 5 లక్షలు ఉన్న దేవాలయాలకు ఈ కామన్ గుడ్ ఫండ్ రాదు. మున్సిపల్ పరిమితుల్లో ఉన్నటువంటి దేవాలయాలకు అర్హత ఉండదు. 5 సంవత్సరాల లోపు ఏ దేవాలయానికి కూడా రెండోసారి ఈ గుడ్ ఫండ్ రాదు. గ్రామీణ ప్రాంతాల్లో చారిత్రక విలువలు కలిగినటువంటి పెద్ద పెద్ద దేవాలయాలకి అభివృద్ధి చేస్తారు. బలహీన వర్గాలలో బలహీన స్థానిక ప్రజల ద్వారా ఎవరైనా ఒక దేవాలయాన్ని నిర్మించాలి అనుకుంటే ఆ దేవాలయం యొక్క అంచనా వ్యయంలో, అంటే ఆ దేవాలయానికి ఉన్నటువంటి ప్లానింగ్ అయ్యేటటువంటి మొత్తంలో 5% టోకెన్ తీసుకుంటే మిగతా డబ్బులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా అందజేయబడుతుంది. టీటీడీ ద్వారా వాళ్ళకి ఫ్రీగా విగ్రహాలు అయితే వస్తాయి. ఈ రకంగా బలహీన వర్గాలు, బలహీన ప్రాంతాలలో గుడులు ఏమన్నా, దేవాలయాలు ఏమన్నా కట్టాలి అనుకుంటే వాళ్ళు 5% టోకెన్ తీసుకుంటే మిగతాది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆ బలహీన ప్రాంతాలలో టెంపుల్స్ని కడుతుంది. ఈ కామన్ గుడ్ ఫండ్ గురించి కూడా మనల్ని మెయిన్గా అడగడానికి అయితే ఛాన్స్ ఉంది. దీనిలో సెక్షన్ 70(1)(a) ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. వీళ్ళ ద్వారా ఎవరన్నా గుడి కట్టాలి అనుకుని టోకెన్ తీసుకుంటే 5%,
వీళ్ళ ద్వారా ఫ్రీగా విగ్రహాలు అయితే అందజేయబడతాయి. 1987 ఏపీ ధార్మిక హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టం. 1987 ధర్మాదాయ చట్టం. దీనిని దేవాలయాల నిర్వహణ కోసం 25 మే 1987 ఏర్పాటు చేశారు. దీనిని చల్లా కొండయ్య గారి కమిషన్ ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. 1987 ఏపీ ధార్మిక ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థల మరియు ధర్మాదాయ చట్టం. దీనిని 1966 చట్టంలోంచి మార్పు చేసి దీనిని అభివృద్ధి చేశారు. 1966 చట్టం ఆంధ్రప్రదేశ్ ధార్మిక హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టం. ఈ 1987 చట్టం మనకి 2 రాష్ట్రాల్లోనూ కూడా ప్రజెంట్ అప్లికేబుల్ అవుతుంది. ప్రజెంట్ 2 రాష్ట్రాల్లోనూ కూడా ఈ చట్టాన్ని ఉపయోగించే మనకి అనేక కార్యక్రమాలు అయితే నిర్వహించబడుతున్నాయి. ఈ చట్టం ప్రకారం 15 అధ్యాయాలు ఉన్నాయి. 163 సెక్షన్స్ ఈ చట్టంలో ఉన్నాయి. 15 అధ్యాయాలు 163 సెక్షన్స్ ఈ చట్టంలో ఉన్నాయి. దీనిలో మెయిన్గా ఇంపార్టెంట్ సెక్షన్స్ చూసుకుంటే 3వ అధ్యాయంలోని సెక్షన్ 29, సెక్షన్ 30. ఈ సెక్షన్ 29, సెక్షన్ 30 3వ అధ్యాయంలో ఉన్నటువంటివి. ఇవి కార్యనిర్వహణ అధికారి యొక్క విధులు, సిబ్బంది మరియు వారి విధులు, సిబ్బందిని నియమించడం, వీటి గురించి తెలుపుతాయి. సెక్షన్ 29, 30 కార్యనిర్వహణ అధికారి విధులు, సిబ్బంది మరియు విధులు, వాళ్ళ యొక్క విధులు, వాళ్ళ నియామకం గురించి తెలుపుతుంది. వాళ్ళని ఎవరినన్నా తొలగించాలి అన్నా, ఎక్స్ట్రా ఏమన్నా జాయిన్ చేయాలి అన్నా కూడా ఈ సెక్షన్ బేస్ చేసుకుని చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. 7వ అధ్యాయంలో సెక్షన్ 58, సెక్షన్ 58, 57, 58 ఈ సెక్షన్స్ బడ్జెట్ను, జమా ఖర్చుల ఆడిట్ను గురించి తెలుపుతుంది. 1987 దేవాలయ ధర్మాదాయ చట్టం ప్రకారం 7వ అధ్యాయంలోని సెక్షన్ 57, సెక్షన్ 58 బడ్జెట్ మరియు జమా ఖర్చుల ఆడిట్ గురించి తెలుపుతుంది. ఇంకా దీనిలోనే 10వ అధ్యాయంలో ఉన్నటువంటి సెక్షన్ 75 మరియు సెక్షన్ 86 దేవాలయాల యొక్క భూమికి సంబంధించినటువంటి అన్ని అంశాలను తెలుపుతాయి. దీనిలో మెయిన్గా చూసుకున్నట్లయితే సెక్షన్ 58 ప్రకారం సిబ్బందికి ఆ యొక్క దేవాలయానికి కానీ ఆ యొక్క సంస్థకు కానీ వచ్చేటటువంటి ఆదాయంలో 30%తో జీతాలు, మిగులులో వచ్చినటువంటి ఆదాయంలో 30% జీతం, ఒక 10% ఆ సంస్థకు లేదా ఆ దేవాలయాలకు ప్రత్యేక నిధి, మిగతావన్నీ సెక్షన్ 6తో సంబంధమైనటువంటి వాళ్ళకి బడ్జెట్లు అవి సబ్మిట్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక దేవాలయానికి ఒక 25 లక్షలు 30 లక్షలు వచ్చినప్పుడు 30% మనం వాళ్ళకి ఆదాయంలో జీతాల కింద ఇవ్వాలి. 10% మనం ఆ సంస్థ యొక్క ప్రత్యేక నిధిలోకి ఇవ్వాలి. మిగతా 60% సెక్షన్ 6ని బేస్ చేసుకుని 25 లక్షలు కాబట్టి మనం కమిషనర్కి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. 25 లక్షల ఆదాయం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు క్లాజ్ ఏలోకి వస్తాయి. క్లాజ్ ఏలో ఉన్నవన్నీ కూడా కమిషనర్కు సబ్మిట్ చేయాలి. సెక్షన్ 59 ఆడిట్ను సెక్షన్ 6ని బేస్ చేసుకుని అధికారులకు సమర్పించాలి. ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆడిట్ ఫైల్ను సెక్షన్ 6ని బేస్ చేసుకుని అధికారులకు సమర్పించాలి. అంటే ఇప్పుడు 25 లక్షల కన్నా ఎక్కువ వచ్చినప్పుడు కమిషనర్కి
25 లక్షల కన్నా ఎక్కువ వచ్చినప్పుడు సెక్షన్ 6ని బేస్ చేసుకుని కమిషనర్కి ఇవ్వాలి. 2 నుంచి 25 లక్షల లోపు ఉన్నప్పుడు డిప్యూటీ కమిషనర్కి. ఆ రకంగా ఆ సంస్థకు కేటాయించినటువంటి ఆఫీసర్లకు ఇవ్వవలసిన అవసరం అయితే ఉంటుంది. ఆడిట్ను ఆ రకంగా ఇవ్వవలసిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా సెక్షన్ 60 ఇది ఆడిట్లో అసలు ఏముండాలి ఏముండకూడదు అనేది తెలుపుతుంది. అంతేకాకుండా కొన్ని క్రమశిక్షణ చర్యలు, ఎవరైనా అక్కడ ఏమైనా తేడాగా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి క్రమశిక్షణ చర్యలు, ఆ దేవాలయం లేదా సంస్థకు సంబంధించినటువంటి ఖర్చులు, అక్కడ ఏమైనా విగ్రహాలు అవి అపహరణ జరిగితే నగలు కానీ వస్తువులు కానీ వాటికి సంబంధించినటువంటి ఆడిట్. నెక్స్ట్ ఎవరన్నా భూమిని ఆక్రమించుకుంటే ఆ ఆక్రమణకు సంబంధించిన అవన్నీ కూడా మనం సబ్మిట్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. ధర్మాదాయ శాఖ విధులు. అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అసలు ఏ విధులు నిర్వహిస్తుంది? టోటల్గా ఓవరాల్గా అన్ని దేవాలయాల పరిరక్షణ, ఆదాయాన్ని రాజ్యాంగబద్ధంగా ఖర్చు చేయడం, ఆ టెంపుల్స్కి వచ్చినటువంటి లేదా ఆ సంస్థలకు వచ్చినటువంటి ఆదాయాన్ని రాజ్యాంగబద్ధంగా ఖర్చు చేయడం, ఆ సంస్థల దేవాలయాల యొక్క ఆస్తుల్ని కాపాడడం. ఇది మెయిన్గా ధర్మాదాయ శాఖ నిర్వహించేటటువంటి విధులు. అంటే మెయిన్గా ఒక దేవాలయం నుంచి వచ్చేటటువంటి నిధులు అన్నీ కూడా ఎవరో ఒకళ్ళు అనుభవించకుండా దాన్ని రాజ్యాంగబద్ధంగా ఆ యొక్క సంస్థ యొక్క విలువను కాపాడడం, ఆ సంస్థ యొక్క అభివృద్ధికి కృషి చేయడం. ఆ రకంగా ఓవరాల్గా మొత్తం ఆ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల పరిరక్షణ, ఆదాయాన్ని రాజ్యాంగబద్ధంగా ఖర్చు పెట్టడం, సంస్థల ఆస్తులను కాపాడడం, ఇది మెయిన్గా చేసేటటువంటి పని. ఇంకా నెక్స్ట్ అర్చక సంక్షేమ నిధి. ఏపీ ఎండోమెంట్స్ అర్చకాలు మరియు ఇతర ఉద్యోగులు సంక్షేమ నిధి అనే ట్రస్ట్ ఒకటి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ అర్చకాలు మరియు ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి అనేటటువంటి ట్రస్ట్ ఉంది. ఈ ట్రస్ట్ పేరు అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీన్నే కార్పస్ ఫండ్ అనే పేరుతో మన వాళ్ళు ఎప్పటి నుంచో కూడా చేస్తున్నారు. సేమ్ టైం దాన్నే ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ అర్చకాలు మరియు ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి అనేటటువంటి ట్రస్ట్ పేరుతో నిర్వహిస్తున్నారు. అదైనా ఒకటే, కార్పస్ ఫండ్ అయినా ఒకటే. రెండు కూడా జస్ట్ పేరుకి వేరు తప్ప సేమ్ ఒకే డిపార్ట్మెంటు, ఒకే పని. దీని ప్రకారం సెక్షన్ 65ని బేస్ చేసుకుని ఆ దేవాలయాలకు వచ్చేటటువంటి ఇన్కమ్ సోర్సెస్లోంచి 3% అర్చకులకు మరియు సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి ఉపయోగిస్తారు. 3% దేవాలయ ఆదాయాన్ని అర్చకులు మరియు అక్కడ అర్చక సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి ఉపయోగిస్తారు. మొత్తం సిబ్బందికి కాదు, అర్చకుల యొక్క సిబ్బంది. ఇవి కాకుండా కొన్ని పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలు ఏంటంటే మెయిన్గా ఒక అర్చకుడు మరణించినప్పుడు అతని కుటుంబాన్ని ఆదుకోవడం, అర్చకుడికి విద్య, వైద్య, వివాహ, గృహ సంబంధించినటువంటి రుణాలు వాటికి సంబంధించిన కొంత సాయం చేయడం. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అమౌంట్లే ఉండవు, తక్కువలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా కొంత చూస్తూ ఉంటుంది. ఇది కాకుండా వేద పాఠశాల విద్యార్థులకు స్కాలర్షిప్లు. ఈ రకంగా అర్చక సంక్షేమ నిధి ద్వారా అర్చకులకు కొన్ని ప్రోత్సాహకాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి 499 రూపాయలు ఎంతో పెన్షన్ కూడా ఇస్తున్నారు అన్నట్లుగా తెలిసింది. దీన్ని బేస్ చేసుకుని మా ఊరు మా గుడి ఇది ఒక ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంను ఉపయోగించుకుని ఎవరైనా దాతల సహాయం ద్వారా గుడుల నిర్వహణ, గుడులను పునర్నిర్మాణం, అంటే ఒక దేవాలయానికి ఎవరైనా దాతల ఆర్థిక సహాయం చేసినట్లయితే వాళ్ళ సహాయాన్ని ఉపయోగించుకుని ఆ గుడులను అభివృద్ధి చేయడం, ఆ గుడుల్ని పునర్నిర్మాణం చేయడం, గుడికి సంబంధించినవన్నీ కూడా అమ్ముకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ఇది మెయిన్గా ఈ ప్రోగ్రామ్ను బేస్ చేసుకుని ఉంటుంది. మెయిన్గా అంతే. ఈ రకంగా మనం ఈ యూనిట్లో అసలు ఆర్థిక వనరులను ఏ రకంగా ఖర్చు పెడతారు, అంటే గుడికి వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెడతారో అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దీనిలో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది, మెయిన్గా కొంతవరకు బాగా బట్టి గుర్తుంచుకోవాల్సింది
ఈ సెక్షన్స్. నెక్స్ట్ ఈ కామన్ గుడ్ ఫండ్ గురించి, వీటి గురించి, ఈ పథకాలు, ఈ ధర్మాదాయ చట్టం, వీటిని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనిలో ఉన్న అధ్యాయాలు కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ని మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ 163 సెక్షన్స్ని అయితే మ్యాక్సిమం గుర్తు ఉండవు, అవి మ్యాక్సిమం అడగడానికి కూడా ఛాన్స్ ఉండదు. వాటిలో మెయిన్గా వచ్చేటటువంటి ఈ సెక్షన్స్ని మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దీని తర్వాత మనం 11th యూనిట్ని చూద్దాం.